ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవుడి దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఈరోజు స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే, రేపు సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం. లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను గనక పెడితే లక్ష్మీదేవి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. రేపు మంగళవారం మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఈ మూటను పెడితే మీకు ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు ఉండదు. ఈ సంవత్సరం అనే కాదు, తరతరాలకు ధనానికి లోటు అనేదే ఉండదు. అలాగే ధాన్యానికి కూడా లోటు ఉండదని పండితులు చెబుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తాము చాలా బాగుండాలని, తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. దానికోసము లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నానా రకాల పాటలు పడుతూ ఉంటారు, చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారు. చాలామందికి ఆర్థిక సమస్యలు, అలాగే చేతిలో డబ్బు నిలవడం లేదు అనే అప్పుల బాధలని చాలా బాధలు పడుతూ ఉంటారు. ఇలా బాధలు పడే ప్రతి ఒక్కరూ కూడా ఇందుకోసం, అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడం కోసం ఎన్ని విధాలుగా లక్ష్మీదేవిని ఆరాధన చేయాలో అన్ని విధాలుగా చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కరుణ ఉంటుందో ఆ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండవని, అష్టైశ్వర్యాలతో ఆ ఇల్లు తులతూగుతూ ఉంటుందని, ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి, ప్రేమ వెళ్ళి విరుస్తూ ఉంటాయని, ఆ ఇంట్లో సుఖశాంతులకు లోటనేదే ఉండదని మనకు పండితులైతే చెబుతూ ఉన్నారు. ఏ ఆటంకాలు రాకుండా ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంట్లో వారు చేసే పనులకు ఎటువంటి ఆటంకాలు రాకోకుండా ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధిస్తూ ఉంటారు. ఎందువలన అంటే లక్ష్మీదేవితో పాటు వినాయకుడు కూడా, ఏ ఇంట అయితే లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట వినాయకుడు కూడా ఉంటాడు. కాబట్టి వీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది ఆటంకాలు లేకోకుండా సాధిస్తూ ఉంటారు. మరి ఇంతటి విశేషమైన ఫలితాలు అన్నీ కూడా ఇచ్చే ఈ చిన్నపాటి పరిహారాన్ని రేపు మంగళవారం రోజు ఎవరైతే నిష్ఠతో ఇప్పుడు చెప్పే విధంగా చేస్తారో వారికి కూడా ఆ తల్లి యొక్క కరుణా కటాక్షలు లభించి తీరుతాయి, ఖచ్చితంగా లభిస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఇందులో వాడే వస్తువులు అన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి, ధనాకర్షణ పెంచేవి. వీటిని పలు విధాలుగా ఇలాంటి పరిహారాలలో చాలా వరకు వాడుతూనే ఉంటారు. అన్నీ కలిపి ఒక పరిహారంగా చేయడం వల్ల ఇంకెంతటి ఆకర్షణ శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించి నిష్ఠతో, నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. ఇక ఏం చేయాలి, ఎలా చేయాలనేది పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే పాటించండి. ఎందువల్ల అంటే దీనిలో పరిహారంకి వేసేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా మాత్రమే ఈ వస్తువులన్నీ కూడా ఒక చోటకి సమకూర్చాలి. అది ఎలా అంటే ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముందుగా రేపు మంగళవారం రోజు కాబట్టి రేపే ఈ పరిహారం చేసేవాళ్ళు ఈ రోజే ఒకటి పచ్చటిది కానీ, అంటే గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, లేకపోతే రెడ్ కలర్ కానీ ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ అనేది తెచ్చుకొని ఈరోజే దానిని నానబెట్టి ఉతికి ఆరబెట్టేసుకోండి. కొత్తదే వాడాలి. కొత్తదైనా సరే ఉతికిన తర్వాత మాత్రమే వాడుకోవాలి. డైరెక్ట్గా షాప్ నుంచి తెచ్చి మాత్రం అస్సలు వాడుకోవద్దు. ఇక బ్లౌజ్ పీస్ తెచ్చుకునేటప్పుడే ఈరోజే ఏదైనా గుళ్ళో రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్తే మీకు చాలా రకాల ఆకులైతే కింద పడి ఉంటాయి. అందులో చిరుగులు లేనిది మంచి ఒక ఆకుననేది చూసి ఈరోజే తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి. ఇక మంగళవారం రోజు ప్రొద్దున్నే మీరు ఇంటిని మాప్ పెట్టేసి తలారా స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారికి మంగళవారం ఏ విధంగా అయితే పూజ చేస్తారో అలా చేసుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఒక రాగి పళ్ళాన్ని పెట్టుకోండి. రాగి పళ్ళాన్ని పెట్టుకొని అందులో మీరు నిన్న ఉతికి పెట్టుకున్న కొత్తటి వస్త్రం ఉంది కదా, దానిని పరుచుకున్న తర్వాత మీరు నిన్ననే తెచ్చుకున్న, అంటే సోమవారం రోజే తెచ్చుకున్న రావి ఆకు ఉంటుంది కదా, ఆ రావి ఆకుని ఆ క్లాత్ పైన పెట్టాలి. ముందుగా రావి ఆకును పెట్టాలి. ఆ తర్వాత మీ సౌలభ్యం కోసం ఇక్కడ చూపిస్తున్నాము చూడండి. ముందుగా ఒక క్లాత్ పరుచుకోవాలి. క్లాత్ పైన రావి ఆకును పెట్టాలి. రావి ఆకు పైన మీ చేతికి, అంటే
మీ గుప్పెట నిండా ఎంతైతే పడుతుందో అంత ఉప్పును తీసుకొని ఆ రావి ఆకుపైన వేసి దాని తర్వాత కొంచెం పసుపు కుంకుమ ఆ ఉప్పు పైన కొంచెం కొంచెంగా వేయండి. వేసిన తర్వాత మీరు తామర గింజలు ఒక 5 తీసుకొని అది ఉప్పు పైన పెట్టొచ్చు, ఉప్పుకు సైడ్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపించిన విధంగా కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని దాని తర్వాత ఒక బెల్లాన్ని కూడా పెట్టేసుకొని ఈ మొత్తాన్ని ఎలాగో మనం ప్లేట్లోనే అమ్మవారి పటం ముందే ఇవన్నీ పెడుతూ వచ్చాం కాబట్టి అలాగే ఉంచేసి ధూపం చూపించేసి ఆ తర్వాత దీనిని మంచిగా మూట కట్టేసేయండి. మూట కట్టేసి అమ్మవారి పటం ముందే పెట్టేసేయండి. ఇలా ప్రతిరోజు దానికి ధూపం చూపిస్తూ ఉండడం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోవడమే కాకోకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా మీపై ఖచ్చితంగా లభించి తీరుతాయి. ఇందులో వాడే ఉప్పు, తామర గింజలు, బెల్లము, పసుపు కుంకుమ అమ్మవారికి చాలా ఇష్టమైనవి. అలాగే కాకోకుండా ఇక్కడ రావి ఆకు వాడాము. రావి ఆకు వల్ల శ్రీమన్ లక్ష్మీనారాయణుల యొక్క కృప కూడా లభిస్తుంది. రావి చెట్టులో లక్ష్మీనారాయణుల స్వరూపమే కాబట్టి ఆ ఇద్దరి కటాక్షం కూడా లభిస్తుంది. ఇలా చేసి మూట పెట్టేసి అలానే వదిలేసేయండి. ఇక ఏమీ చేయాల్సిన పని లేదు. ఆ మూటని 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో ఎప్పుడైనా సరే మార్చుకోవచ్చు. ఈ రవికల గుడ్డ మనం ఏదైతే వాడామో అది వేరే పరిహారాలకు వాడకూడదు. ఈ పరిహారానికి మాత్రమే ఆ రవికల గుడ్డను వాడాలి. ఇక ఇందులో ఉండే వస్తువులు మీరు మార్చుకున్నప్పుడు ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే పచ్చటి చెట్లో కానీ వేసేస్తే సరిపోతుంది. యాజ్ యూజువల్ మరి రిపీటెడ్గా ఇవన్నీ వేసి అలా కడుతూ ఉండండి. ఖచ్చితంగా లక్ష్మీనారాయణుల యొక్క కృపా కటాక్షాలు ఆ ఇంటిపైన ఉండి తీరుతాయి. మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుంటే యాజ్ యూజువల్ ఒక లైక్ చేయండి. మరియు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రేపు ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.